నటన సాగదే ఎటు పైన ఎంతగా రస పెడుతున్నా లొంగిపోనెలనా దరి చేరిన నెట్టిని పైన దయ చూపవ కాస్తైనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా కలిసి అడుగయ్యవుగా కనుల వెనకే కరిగిపోయి కలది గనుక నన్ను గొడుగై కాసే నువ్వు పిడుగులు కొరికేస్తావా నువ్వు గొడుగున ఎగరేస్తావే జడివానా సులువుగా నీలాగా మరిచిపోలేదింకా మనసు విలువ నాకు బాగా తెలుసు గనుక వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా మంచి పేరు బాబు కళ్యాణం నిన్నే ఏంటి ఓ ఉరుముతున్నావు నాకేమైనా భయం అనుకున్నావా నువ్వెంత ఉరిమినా కరిగి చివరికి నా దగ్గర రావాల్సిందే ఓయ్ నీతోనే మాట్లాడేది ఏం వినపడడం లేదా చెవుడా మరీ అంత స్టైల్ పనికి రాదమ్మా నాకు తెలుసులే నీకు కురవాలనే ఉంది కాకపోతే కొంచెం బెట్టు
చేసింది చాలు, ఇంక దిగిరా. నా అమ్మ కదా, నా కన్న కదా. మనసులో నన్ను తన వేలికి నిలిచిన ఉంగరాన్ని ఎప్పుడూ ఉంచుకుంటానని ఉంచుకున్నాడు కూడా. నేను కూడా మాట ఇచ్చాను, వర్షం ఎప్పుడొచ్చినా ఆయన గారిని హత్తుకుంటానని. మాట నిలబెట్టుకోవాలి కదా. ఆయన కష్టమన్నా సరే పుస్తమన్నా సరే నేను హత్తుకుంటున్నాను. నిన్నేంట్రా చంపేది బచ్చగాడివి? ప్రాణాలతో వదిలేస్తున్నా, బతుకుపో. వాడితో చెప్పు, వాడితో నా వెంట్రుకు కూడా పీకలేడు. ఏంది బాబాయ్ గట్లా చూస్తున్నావు? పిచ్చోన్లా కనిపిస్తున్నానా? లే, అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లి కూతురు వస్తుంది, కాశీగారు తీసుకొస్తాడు. మన బ్లడ్ కదా, సుఖపెట్టు. అన్నా కాశీ వచ్చిండన్నా. బాబాయ్ చెప్పేనా, కాశీ వచ్చిండు, శైలజ వచ్చేసింది. కాశీ కాశీ బాబాయ్ చెప్పానా,
తీసుకొస్తానని నాకు తెలుసురా నువ్వు తీసుకొస్తావని. తమ్ముడు అంటే నువ్వేరా చెప్పరా ఎక్కడుందో చెప్పరా రే. అన్నా, నన్ను నీ తమ్ముడిని చేసుకున్నావు, నాకన్నీ ఇచ్చావు, కానీ నువ్వు అడిగింది తేలే. వాడు వదిలేస్తే ఆ ప్రాణాలతో తిరిగి వచ్చాను. వాడిచ్చిన ప్రాణాలు నాకు అక్కర్లేదు. ఈరా, నేను చెప్తున్నా కదా. లే ఏం మాట్లాడుతున్నావు? పిచ్చలేసిందా? బాబాయ్ చచ్చిపోతాడట. పిన్ని చచ్చిపోతాడంటాడు. చచ్చిపోవద్దు, తప్పు. సంపాలి. ఈడేదో కాలే, నన్ను అదం చేసిండు. ఏడోకో, ఈ పిరికోడు చచ్చిన ఒకటే బతికిన ఒకటే. ఏ ముసల్దానా, చుక్క పెట్టావు. హలో, ఆ భద్రన్న నమస్తే. చెప్పు, ఏంటి విషయం? నేను హైదరాబాద్ వస్తున్నా. ఒక్క ఫోన్ కొడితే మొత్తం హైదరాబాద్ నే నీ దగ్గరికి పంపుతాను. నువ్వెందుకయ్యా రావడం? నేనొక్కడిని చంపాలి. నీకెందుకయ్యా అంత శ్రమ? ఆడెవడో చెప్పు, ఎన్కౌంటర్ చేయించేద్దాం. వద్దు, నేనే నా చేతులతో నడి రోడ్లో నరికి చంపాలి. సరే, నువ్వు అంతగా సరదా పడుతుంటే అలా. కానీ నా పని పూర్తి చేసుకుని నేను వరంగల్ వెళ్లే లోపు హైదరాబాద్ లో ఏ మూల ఏం జరిగినా రిపోర్ట్స్ ఉండకూడదు, లా అండ్ ఆర్డర్ ఉండకూడదు. ఓకే, నువ్వేమంటే అదే. ఉంటాను మరి. ఇదిగో డీజీపీ, 24 గంటలు సిటీలో ఏ మూల ఏం జరిగినా పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం.